అలాగే మేడం జోగులాంబ గద్వాల అమ్మవారు 5వ శక్తిపీఠం. అంత ప్రాశస్త్యం కలిగిన అమ్మవారు గద్వాలలో ఉండటం, ఆ గద్వాలలో మీరు పుట్టడం, అక్కడ మీరు పొలిటికల్గా రాణించడం అనేది కూడా అంటే ఒక విమెన్ పవర్ని సూచిస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది చాలా మందికి. నేను పుట్టింది నారాయణపేట జిల్లాలో, ధన్వాడ విలేజ్. సో పక్కనే కాన్స్టిట్యున్సీలు, ఐ మీన్ మా 2 కాన్స్టిట్యున్సీ గద్వాల దగ్గరగా పక్కపక్కల అనుకొని ఉండే కాన్స్టిట్యున్సీలు. సో గద్వాలకు కోడలికి వెళ్ళాను నేను. గద్వాల మా అత్తగారు ఊరు. సో మా హస్బెండ్ వాళ్ళు గద్వాల అనమాట. సో జోగులాంబ అలంపూరు అమ్మవారు. జోగులాంబ అంటే మా జిల్లాలో, ఇప్పుడు గద్వాల జోగులాంబ జిల్లాలోనే ఉంటుంది. సో అమ్మవారు శక్తిపీఠం, 5వ శక్తిపీఠము, చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో నేను అక్కడ ఎదగలిగాను. సో అదేవిధంగా గద్వాల్లో జమ్ములమ్మ అని మాకు ఒక గ్రామదేవత, పెద్ద అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ పూజలు అవి కానీ, చాలా పెద్ద ఎత్తున భక్తులు లక్షలాది మంది వస్తారు అక్కడికి కూడా. సో అమ్మవారు అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు గద్వాల. అంటే ఊరు దాటుతూ ఉంటే ఊరికి ఎంటర్ అవ్వాలన్నా, ఊరు బయటకు వెళ్ళాలన్నా అమ్మవారిని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. జోగులాంబ అమ్మవారు ఉన్నారు అక్కడ, అట్లే మా గద్వాల్లో జమ్ములమ్మ అమ్మవారు ఉన్నారు. సో ఇద్దరి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండబట్టే ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పినా వాళ్ళందరినీ అమ్మవారి యొక్క శక్తితో తట్టుకొని ఇంత దాకా నిలబడగలిగినా నేను. అండ్ మేడం మీ పేరు అరుంధతి అని విన్నాం, నిజమేనా? అవును. ఓకే, అంటే ఒక సినిమాలో కూడా అరుంధతి జేజమ్మ అంటూ ఉంటారు, అదే మీ పేరు కూడా అరుంధతి. అండ్ అరుంధతి సర్టిఫికేట్స్ అన్ని కూడా అరుంధతి అనే ఉంటది. బట్ ఓటర్ లిస్ట్ లో ఆ విధంగా ఎంట్రీ అయినప్పటి నుంచి అట్లనే పిలవటం అయిపోయింది. సో అదొకటే కాకుండా ఇంట్లో షార్ట్ నేమ్ గా పిలిచేవాళ్ళు, అరుణ్ పిలిచేవాళ్ళు, అరుణ్ అని పిలిచేవాళ్ళు, ఇట్లా అట్లా అరుణ అని అట్లా ఈజీగా షార్ట్ నేమ్తో ఆ విధంగా పిలిచి అది అట్లా అలవాటు అయిపోయింది. ఓటర్ లిస్ట్లో అది ఎంట్రీ చేశారు. సో అందుకని దాని తర్వాత కూడా అలియాస్ అరుంధతి అని కూడా ఉంటుంది. సో యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అరుంధతి అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అందరూ, మా బావగారు కానీ, మా తోటికోడలు కానీ, వీళ్ళంతా అరుంధతి, మా ఆడబిడ్డలు కానీ అందరూ అరుంధతి అనే పిలుస్తారు. చాలా మంది పాత మా బంధువులంతా అరుంధతి అనే పిలుస్తారు. మిమ్మల్ని జేజమ్మ అని ఫస్ట్ పిలిచిన వాళ్ళు ఎవరు, ఏమైనా గుర్తుందా మీకు? జేజమ్మ అని అంటే ఆ సినిమా అరుంధతి సినిమా వచ్చినప్పుడు, సో ఆ గద్వాల గురించి మెయిన్ గా సినిమాలో చూపించారు, ఆ సంస్థానం గురించి చూపించారు. సినిమా ఇట్స్ నాట్ ఏ రియల్ స్టోరీ బట్ ఇట్స్ అ సినిమా. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా గద్వాల, నేను విమెన్ అక్కడ ఉన్నాను, నా పేరు అరుంధతి అని మా ఒరిజినల్ నేమ్. సో అట్లా ప్రజలు కూడా దాన్ని ఎందుకో ఆ విధంగా ఓన్ చేసుకున్నారు అంతే. మేడం ఇప్పటికి అప్పటికి పండుగ సెలబ్రేషన్స్ లో ఏంటి తేడా, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? చాలా తేడాలు అనుకోండి. అప్పుడు అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది, ఉమ్మడి ఫ్యామిలీలు. ఇప్పుడేమో అంతా ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ సపరేట్గా ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అవ్వగానే వేరే కాపురాలు, వేరే ఇండిపెండెంట్ అంటే వాళ్ళ ప్రైవసీ అని ఇప్పుడు వేరే కాపురాలు పెట్టుకొని వేరేగా ఉంటున్నారు. అప్పుడేమో ఫ్యామిలీస్ అంతా కూడా ఉమ్మడిగా ఉండేవి. అసలు ఆ పండగ వాతావరణం అనేది, ఒక పండగ వస్తుంటే అంతమంది ఇంట్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు పండగలంటే కూడా ఏదో పండగ వచ్చింది కాబట్టి, ఒక పండగ అంటే ఎక్కడెక్కడున్నా పండగ ఊరికి వచ్చేటోళ్ళు, ఏ ఊర్లో ఎక్కడున్నా ఎక్కడ పోయినటువంటి వాళ్ళు ఆ పండగకి ఊరికి వచ్చేటటువంటి. కానీ ఇప్పుడు అంతగా లేదు, ఎవరి దగ్గర వాళ్ళే పండగలు, ఎవరి ఇంట్లో వాళ్ళే పండగలు. ఏదో పండగ అంటే పండగ, కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో 4 ఫోటోలు దిగటం అట్లా అయిపోయింది ఇప్పుడు. అంటే వెరీ అంటే ఏమంటారంటే దాన్ని ఏమైనా అలా మెకానికల్ అనాలి అంతే. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో పండగ కాబట్టి అట్లా అనేటట్టు ఉంది. కానీ నిజంగా ఆ ఫ్యామిలీ, ఆ టుగెదర్నెస్ ఎట్లా ఉండేవో గతంలో, ఇప్పుడు అవి ఉండట్లేదు. యాక్చువల్గా ఫ్యామిలీలో ఒకరికొకరికి ఉండేటటువంటి అనుబంధాలు కానీ, ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమలు కానీ, ఆ భావాలు కానీ ఇప్పుడు లేవు, తగ్గిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. అన్నీ కూడా మెకానికల్గా ఏదో వచ్చారంటే వచ్చారు, పోయారంటే పోయారంటే అటువంటి విధంగా ఉంటుంది తప్పగా మిస్ చేస్తున్నాము, మేము మిస్ అవుతున్నాము, వీఆర్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ అని, లేదా అట్లాంటివి చాలా తక్కువగా చూస్తున్నాం మనం ఇవాళ ప్రాక్టికల్గా. సో ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటివి కూడా చాలా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. అంటే తల్లి పిల్లల మధ్యలో కూడా తగ్గిపోతున్నాయి. యూనో
తల్లి పిల్లల మధ్యలే కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ మధ్యలో కూడా ఇప్పుడు అంతా కూడా అందరూ బిజీయే, ఎవ్రీబడి ఈజ్ బిజీ. అసలు టైం అంతా ఎక్కడ పోతుంది, అప్పుడు కూడా ఇదే టైం, ఇప్పుడు కూడా అదే టైం. నౌ దర్ ఈస్ నో టైం ఫర్ ఎనీబడి, ఎవరికి టైం లేదు, దేనికి టైం లేదు, అందరూ బిజీనే. సో అట్లా అయిపోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీలలో రిలేషన్షిప్లో ఉన్నటువంటి బాండింగ్ కూడా తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. పండగలు వచ్చినప్పుడు ఎక్కడున్న పండగ అంటే అదొక సెలబ్రేషన్, ఇంట్లో పెళ్లిలాగా అయ్యేది పండగ అంటే కూడా. అప్పుడంటే ఓన్లీ పెళ్లిళ్ళప్పుడే కలుసుకోవడం అట్లుండేది, ఇప్పుడు పెళ్లిళ్ళకు కూడా అప్పట్లాంటి ఇది లేదు. అందుకే ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వెళ్తున్నారు. బట్ సో వీఆర్ మిస్సింగ్ ఎ లాట్, ఆ టైప్ ఆఫ్ లైఫ్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు అందరూ పిల్లలు అని అనుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ మిస్సింగ్. ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఇంట్లో అందరు నలుగురు ఉంటే షేర్ చేసుకునేవాళ్ళు, ఎవరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరూ ఉండి ఆ ధైర్యం ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. దట్స్ వెరీ వెరీ సాడ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మనమంతా వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోతున్నాం, వెస్ట్రన్స్ వాళ్ళేమో మన కల్చర్కి వస్తున్నారు, మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి మన కల్చర్ని గ్రేట్గా వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళు తీసుకువెళ్తున్నారు. సో మనం అంతా కూడా మన కల్చర్ని అంటే మనం ఖచ్చితంగా మన కల్చర్లో ఉన్నటువంటి కల్చర్ ఏ దాంట్లో లేదు. మన సాంస్కృతిక అంటే మన సంస్కారం కానీ, మన సంస్కృతి కానీ, మన పండగలు కానీ, మనం చేసేటటువంటి అనేక రకాలుగా కార్యక్రమాలు కానీ, మన ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా అసలు ఎక్కడ మనం చూడము ఇటువంటివి. సో ఇవన్నీ కూడా ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటాం మేము. అండ్ మీది పాత రోజులు రావాలని కోరుకుంటాం కదా. యాజ్ అ పెద్ద ఫ్యామిలీ కాబట్టి మీరందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఏదైనా మూమెంట్ చేసుకునే వాళ్ళం. చెప్తున్నా కదా, చిన్నప్పుడు అందరూ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు అలాంటివి ఇప్పుడు జనరేషన్ లో లేదు. ఎవరో మేము ఈ హాలిడే పోతున్నాం అంటారు, వాళ్ళ హాలిడే వచ్చిందంటే వాళ్ళు హాలిడేలకు వెళ్ళాలి. సో అంత ఇంపార్టెన్స్ ఆ పండగలకి అప్పుడు మేము చిన్నప్పుడు ఆ పండగ అంటే ఎట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ మనం చూడలేకపోతున్నామని. అవును, యాక్చువల్గా పండుగ అంటేనే మన కల్చర్ని కావచ్చు, లేదంటే మన కట్టుబాట్లు కావచ్చు, ఆ పండుగ రోజుల్లో మనందరం కలిసి ఉండటం అనే ఆ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, మన నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి. దీన్ని అందరూ కూడా ఈ కల్చర్ అంటే మనం ఎక్కడ చూడమని చెప్పే ఈ కల్చర్ని, ఈ కల్చర్ వేరే ఏ దేశాల్లో చూడలేము మనం. సో మన కల్చర్ని కాపాడుకోవాలి, మన కల్చర్ని గౌరవించుకోవాలి. రెండు కూడా ముఖ్యమే. సో ఆ విధంగా ఇవాళ పిల్లలు ఏదో ఫాస్ట్ అనో లేదా ఇంకోటనో ఇదేదో పాతకాలం అనో అనే విధంగా కొందరు భావిస్తుండొచ్చు. బట్ ఇది మనకి ఈ మన కల్చర్కి ఉన్నటువంటి గౌరవం వేరే ఎక్కడ మనం చూడం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా దీన్ని మన ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ పిల్లలు ఇప్పుడు పుట్టే మన మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, దీన్ని అడాప్ట్ చేసుకోవాలంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంటే పేరెంట్స్ కూడా దాన్ని అంటే అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళని పెంచాలి. అవును.